అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ పులి మన హనుమంతరావు గారు, వాస్తవానికి బీసీ వాదం గురించి నేను గత 30-40 సంవత్సరాల నుంచి వింటున్నంటే, ఒకవైపు మనకు హనుమంతరావు గారు ఒకవైపు ఉన్నారు, బీసీ సంఘాలకు సంబంధించి మన శంకరన్న సరే వారు ఉన్నారు, తర్వాత జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ వేదికపై ఆశీలైనటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారికి, అదేవిధంగా శంకరయ్య గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు, మరి బీసీల కొరకు నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మన మిత్రులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ ఇంటలెక్చువల్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి బాలగోని బాలరాజు గౌడ్ గారు గత 1.5 years నుంచి కూడా బీసీల సమస్యల పైన ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నాడు, వారున్నారు. అదేవిధంగా వారి సభ్యులైనటువంటి మన ఐలోని వెంకన్న గారు, బైరి శేఖర్ గారు ఉన్నారు. మరి నాతో విచ్చేసినటువంటి మా లింగేష్ యాదవ్ గారికి, అదేవిధంగా దయాకర్ గారికి, చెన్నగాని దయాకర్ గారు, ఇంకా మన కోల జనార్దన్ గారు, చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. సత్యం గారు, సత్యమే కదా, గుజ్జ కృష్ణ గారు. సో మరి వీరందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు పెద్దలు హనుమంతరావు గారు ఒక మంచి సబ్జెక్టు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి జనాభాలో ఈ జనగణనలో కులగణన అనేది 2 స్టేజ్ల్లో జరుగుతుంది. ఒకటేమో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటారు. మొట్టమొదట ఈ సెన్సస్ చేసేటప్పుడు ఎవరెవరి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ ఇంటి ఓనర్ ఎవరు, ఆ ఇంటి పరిస్థితులు ఏంటి. వాస్తవానికి సెన్సస్లో మీరు ఆ ఇంట్లో ఉన్నటువంటి గచ్చ ఏంటి, ఫ్లోరింగ్ ఏముంది, ఇంటికి ఏ మెటీరియల్ వాడిన్లు, రూఫ్ ఏ మెటీరియల్ వాడిన్లు, ఇంట్లో వాటర్ కనెక్షన్ ఉందా, డబ్ల్యూసీ ఉందా, ఇట్లా ఇంటికి సంబంధించిన అనేక విషయాలు ఇందులో సేకరిస్తారు. అదేవిధంగా ఆ ఇంటి యజమాని ఎవరు, ఆ ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారనే విషయాలు కూడా తెలియజేస్తారు. అదేవిధంగా రెండవ దశ వచ్చేస్తే పాపులేషన్ ఎన్యూమరేషన్, అంటే నిజంగా కూడా అప్పుడు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ సంబంధించినటువంటి ఇతరత్ర వివరాలు తీసుకుంటారు. అయితే భారతదేశంలో బ్రిటిష్ వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాలించేవాడు 1881 నుంచి ఈ దేశంలో కులగణన చేసిండు. 1881లో ఈ దేశంలో సెన్సస్ స్టార్ట్ అయింది. సెన్సస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సెన్సస్ మనం ఎందుకు చేస్తాం, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకు ఎలాంటి ప్రణాళికలు మనం రచిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, ఇట్లా ప్లానింగ్ కొరకు ఇవన్నీ కూడా మనం స్వీకరిస్తాం. వాళ్ళు బ్రిటిషర్స్ 1881లోనే ఈ సెన్సస్ సంబంధించినటువంటి లెక్కలు సేకరించి మరి 1931 వరకు తీసుకొచ్చినారు. యాక్చువల్ 1941లో కూడా సెన్సస్ జరిగింది, కాకపోతే కొన్ని ప్రాంతాల్లో జరగకపోవడంతో సెకండ్ వరల్డ్ వార్ చేయబట్టి అది పక్కన పెట్టింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాకు వచ్చేస్తే సెన్సస్ జరుపుదామని చెప్పేసి అప్పుడు సెన్సస్ యాక్ట్ అని చెప్పి 1948లో యాక్ట్ తయారు చేశారు. ఆ సెన్సస్ యాక్ట్ కింద సెన్సస్ చేయాలని ఆ ఫార్మెట్ను అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి పంపిస్తే, నెహ్రూ గారు ఇంకా ఇండిపెండెంట్ ఇండియాలో కులాలకు ప్రస్తావన ఎందుకు, మనం కులరహిత సమాజం నిర్మించుకుందాం అనేటువంటి ఒక భ్రమలో వారు ఈ ఓబీసీ కులాలకు సంబంధించిన లెక్కలకు మాత్రమే ఒప్పుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలు మాకు కులగణన జరపాలి, మా లెక్కలు తేల్చండి, మా సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటో తెలియజేయండి, మా అభివృద్ధికి సరైన ప్రణాళికలు తయారు చేయండి అని అంటే ఏ ఒక్క నాతుడు కూడా పట్టించుకుంటలేడు కూడా. ఈరోజు కేంద్రంలో కూడా చూస్తే బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళది ఒక పెద్ద ద్వంద్వ వైఖరి, మామూలు ద్వంద్వ వైఖరి కాదు. మీకు చెప్తాను వినండి. 2010లో పార్లమెంట్లో 2011లో కులగణనలో జనగణనలో కులగణన చేయాలని చెప్పి తీర్మానం పెట్టిందే బీజేపీ వాళ్ళు. అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వాళ్ళు తీర్మానం చేసిండ్రు, మేము ఖచ్చితంగా వచ్చే 2011 సెన్సస్లో కులగణన చేస్తామని. పెట్టిన తర్వాత నెక్స్ట్ డేనే చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము సెన్సస్లో చేయము, సెన్సస్కు బయట
సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అని సెపరేట్ సెన్సస్ చేస్తామని దాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిండ్రు 5,000 కోట్లు ఖర్చు పెట్టి 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ సెన్సస్ తీసుకెళ్ళి దాన్ని పెంట కుప్పలో పడేసిండ్రు, చెత్త కుప్పలో. ఇది పాలకులకు బీసీల మీద ఉన్న ప్రేమ. ఇవాళ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, మొదటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వానికి ఓబీసీలు అంటే పడదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మనం అందరం బడ్జెట్ గురించి పోరాడుతున్నాం. కేంద్రంలో ఈ సంవత్సరం బడ్జెట్ ఎంత? 54,30,000 కోట్లు. 54,30,000 కోట్ల బడ్జెట్లో ఓబీసీలకు పెట్టింది ఎంత? వాళ్ళు బీసీలకు 2,100. ఆ 2,100లో 10% మళ్ళీ ఈబీసీ ఉంది. తీసేస్తే 1,900 crores కూడా కాదు. అంటే దేశంలో 80 కోట్ల బీసీలకు మీరు పెట్టే బడ్జెట్ 1,900 crores. ఏ రాష్ట్రాలకు ఎన్ని వస్తాయివా? 50 కోట్లు 60 కోట్లు కూడా రావు. ఇది మీకు బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇకపోతే కులగణన, నేను ఆల్రెడీ చెప్పిన 2010లో అప్పుడు బీజేపీ ప్రభుత్వము అప్పుడున్నటువంటి రాజ్నాథ్ సింగే ఈ పార్లమెంట్లో తీర్మానం పెట్టిండ్రు. తీర్మానం పాస్ అయినాక పోయింది. తర్వాత 2018లో రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే 2019 ఎన్నికల మొదలు ఏమని ఇచ్చిండు? మేము ఇప్పుడు జరగబోయే 2021 సెన్సస్లో కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్లో ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత 2021లో కులగణన జరగలే, ఎందుకంటే కరోనా వచ్చింది. 2022లో మహారాష్ట్ర గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం మీద నాకు సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ లెక్కలియండి, మా రాష్ట్రంలో మేము పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలి అని కేసు పెడితే అసలు ఆ కులగణన మొత్తం తప్పుల తడక, సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అది పనికిరాదు, మేము కులగణనకు వ్యతిరేకమని అఫిడవిట్ ఫైల్ చేసాం. ఇదే బీజేపీ వాళ్ళు చేసి ఆల్ ఆఫ్ ఏ సడన్ మొన్న బీహార్ ఎన్నికలకు మొదలు బికాజ్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి సోమేష్ మన చీఫ్ మినిస్టర్ అతను నితీష్ కుమార్ గారి ప్రెషరా లేక ఇతరత్ర ప్రెషర్ తోటి లొంగిపోయి మేము కులగణన చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కానీ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ స్టేట్మెంట్ని ఎండార్ చేయలేదు. మీరు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన ఈరోజు కూడా స్టేట్మెంట్ ఒప్పుకోలే, కింది లెవెల్లో ఇచ్చిండ్రు అది. సో అది అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, గెలిచిండ్రు. ఇవాళ నిజంగా కూడా సెన్సస్ జరిగే స్థాయికి అంటే టైం వచ్చింది. ఈ టైంలో వాళ్ళు ఏం చేసిండ్రు? ఈ కాలం ఏదైతే ఇప్పుడు హౌస్ హోల్డింగ్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతుందో 33 కాలమ్స్ ఇచ్చిండ్రు. అందులో 12వ కాలంలో కుటుంబ యజమాని ఎవరని రాస్తే మళ్ళా ఎస్సీ ఎస్టీ అని పెట్టిండు, కానీ ఓబీసీ అని పెట్టలేదు. ఎందుకు పెట్టలేరంటే దానికి ఏం కారణం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు అంతే. ఈ దేశంలో బీసీలకు సంబంధించిన లెక్కలు బయటకు రావద్దు. బీసీల లెక్కలు బయటకు వస్తే రేపు తెల్లారి వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. రాజకీయ అధికారం మారిపోద్ది, కింద మీద అయిపోద్ది. ఎట్లయితే మండల్ కమిషన్ వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో ఎట్లాంటి ఉద్యమాలు వచ్చినాయో మళ్ళీ ఇప్పుడు ఈ లెక్కలు తెలిస్తే మళ్ళొక ఉద్యమం బీసీలు క్రియేట్ చేస్తారు. కాబట్టి బీసీలను రాజకీయ అధికారంలోకి రానియకుండా ఆపాలంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకి తెలియకుండా చేయాలని ఇది ఒక కుట్రతో జరిగినటువంటి పని. ఇవాళ మీరు అనుకుంటున్నారు అందరూ, మళ్ళీ మొన్న గొడవ జరిగితే పార్లమెంట్లో ఓ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏంటి? మేము 2027లో నిజంగా కూడా పాపులేషన్ ఎన్యూమరేషన్ చేసినప్పుడు మేము కులాల లెక్కలు తీస్తామన్నారు. ఇప్పుడు తీస్తే ఏమొచ్చిందా నీకు తప్పు? ఇప్పుడు ఆ కాలంలో ఎస్సీ ఎస్టీ పక్కన ఓబీసీ పడితే నీకు వచ్చే నష్టం ఏంటి? నిన్నాగా మనకు క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఏంటి? కుటుంబ యజమాని అంటే ఎవరు అనే ఒక దాని కాలం ఉంది. అందులో ఆ కాలంకి ఏమని ఇచ్చిండు వాళ్ళు క్లారిఫికేషను? పెళ్లి కాకపోయినా సహజీవనం చేస్తుంటే వాళ్ళని కుటుంబ యజమాని కింద తీసుకోమన్నారు. జస్ట్ ఒక 1 month ఒక 10 days బ్యాక్ పెళ్లి కాకుండా సహజీవనం చేస్తే వాళ్ళని కుటుంబ యజమాని తీసుకోమని. మరి నాకు ఓబీసీల గురించి ఆ క్లారిఫికేషన్ ఎందుకు ఏమైనా? అంటే ఓబీసీ పబ్లిక్ అంతా పనికిరాని వాళ్ళ అమాయకుల వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేవా? అరే మీకు ఓట్లు వేసేది మేమయ్యా బాబు కేంద్రంలో, మీకు ఇక్కడ ఉంది ఓటు బ్యాంకు. మీకు మాకు బడ్జెట్లో పెట్టారు, అడగకుండానే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి మా నోట్లో మట్టి కొడతారు. మా మండల్ కమిషన్ వచ్చినప్పుడు అప్పుడున్న వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొడతారు మద్దతు విరమించి. అందుకనే చెప్తున్నాం, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ మనని అనగదొక్కుతున్నోన్ని మనం భుజాల మీద ఎత్తుకొని మొయ్యాలనా వద్దా అనేది వాళ్ళు గమనించుకోవాలి. ఇవాళ వారు ఒక 2-3 ప్రశ్నలు లేవదీసిండు. గతం గురించి మనం మర్చిపోదాం,
రాబోయే కాలంలో దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దామని అడుగుతున్నారు వారు. 100% మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజాభిప్రాయాన్ని నిర్మించడమే దీనికి మందు, దీనికి విరుగుడు. ఇవాళ ఏ ప్రభుత్వాలు కూడా మంచి మాటకు వినవు. అందులో ఏ ప్రభుత్వాలు ఉన్న కేంద్రంలో వీళ్ళు వాళ్ళని ఎవరు లేరు. ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలు కూడా యాంటీ బీసీగా పనిచేసిన ప్రభుత్వాలే. ఏ చట్టం చేసినా అగ్రవర్ణాలకు అనుకూలంగా అయినటువంటి చట్టాలే. ఇవాళ కులగణనలో అంటే జనగణనలో కులగణనలు లేకుండా ఎందుకు చేసిందంటే ఇది ఒక అగ్రవర్ణాల కుట్ర. రెండో అంశం కూడా ఉంది ఇందులో. కులగణన చేస్తాము కానీ లెక్కలు చెప్పారట. మళ్ళా 2020 ఇప్పుడు మనకు వచ్చే సెన్సస్లో 2020లో కులగణన జరుపుతారట కానీ కులాల లెక్కలు చెప్పారంట. మళ్ళా దాన్ని దాచిపెడతారంట, సీక్రసీ. ఏమనంటే మీ రాష్ట్రంలో చేసిందా, మీరు చేయలేరు కదా, మేము ఎందుకు చేయాలి? 2014లో చేసిందా, 2014లో చేసిండా మీరు కులగణన లెక్కలు బయటకు? 2023లో చేశారా? 24లో చేశారా మీరు కులగణన చేసి? ఇప్పుడు మేమెందుకు చేయాలని ఇంకో క్వశ్చన్. కాబట్టి దీనికి అన్నిటికీ విరుగుడు ఒకటే. ప్రజలు ఆర్గనైజ్ అయ్యి ప్రభుత్వాల మీద ప్రెషర్ పెట్టాలి. ఎవడైతే మన అభివృద్ధికి నిరోధకుడుగా మారిండో వాడిని మనం తొక్కకపోతే రేపు తెల్లారి వాడే మనం దొక్కుతాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవం కూడా అదే. కాబట్టి మనం రాబోయే కాలంలో చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ కులగణన పైన ఖచ్చితంగా దేశ స్థాయిలో ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలి. ఓబీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్మించకుండా ఒక్క తెలంగాణలోనే మనం యాక్టివ్ అనుకుంటే లాభం లేదు. వాస్తవానికి తెలంగాణలో కులగణన జరపాలని మేము జాజుల శ్రీనివాస్ గౌడ్ మేమిద్దరం చాలా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. యాక్చువల్గా నన్ను లాక్కొచ్చిండు ఆయన ఇందులో, కులగణన గురించే నన్ను ఇందులోకి లాక్కొచ్చిండు. సో అంత కష్టపడ్డాడు పాపం ఆయన కూడా. ఇవాళ ఏదో మంచో చెడు తెలంగాణలో ఒక కులగణన జరిపిండ్లు, క్వశ్చనియర్ మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసిండ్లు. బట్ ఆచరణలో దాన్ని అమలు చేయడంలో మళ్ళీ చిత్తశుద్ధి లేకుండా పోయిన తర్వాత లెక్కలు చెప్పిండ్లు, ఒక 4-5 కులాల లెక్కలు. బీసీల సంఖ్య 61 నుంచి 56%కు దించిండ్లు. అందులో ఉన్న ఓసీ కులాల సంఖ్య రెడ్డిలు 14,70,000 ఉంటే 19 లక్షలకు తీసుకొచ్చు. అసలు కులగణనలో పార్టిసిపేట్ చేయనటువంటి కులాలు వాళ్ళ జనసంఖ్య పెరిగింది. ఇది ఎక్కడి న్యాయమో నాకు ఇప్పటివరకు అర్థం కాలే. అదేవిధంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా 42% రిజర్వేషన్ మీద కేంద్రం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడారు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడు. మనందరి ప్రెషర్కు ఆయన జంతర్ మంతర్ దగ్గరకు వచ్చిండు. నేను అనుకుంటే బహుశా మా హనుమంతరావు గారి ప్రెషర్ తోటి ఆయన ఢిల్లీలో ఆ జంతర్ మంతర్కి వచ్చింది కానీ తప్ప ఆయన మనస్ఫూర్తిగా రాలే. ఆయన ఏ రోజు పార్లమెంట్లో మన బీసీల సమస్య గురించి ప్రెషర్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద ఆయన ఒత్తిడి తీసుకురాలి. మాట్లాడితే మాకు కేంద్ర ప్రభుత్వం మాకు అపాయింట్మెంట్ ఇస్తలేదంటాడు. మరి హైదరాబాద్లో అందాల పోటీలు ఉన్నాయని చెప్తే టకీమని పోగానే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఎన్నిసార్లు కలిసిండు? ఎందుకు మా బిల్లు 9th షెడ్యూల్లో పెట్టరు? దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? అరే భారతదేశంలో మిగతా రాష్ట్రాలు అడుగుతాయంటే మరి ఇప్పుడు తమిళనాడులో లేదా? మరి తీసేయండి తమిళనాడులో ఇస్తాం, మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వవు? అంటే మీరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ ఇచ్చుకుంటారు 10%. ఏ లెక్కల మీద ఇచ్చిందండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? ఏ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది? ఈవెన్ మీరు అంటున్నటువంటి ఆ మేజర్ సిన్హా కమిటీ ఏదైతే ఏషియన్లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2015లో ఆ కమిషన్లో రిపోర్ట్లో కూడా నేను మొత్తం ప్రతి పేజ్ చూసిన. వీడు ఎక్కడ 10% ఈడబ్ల్యూఎస్ రికమెండ్ చేసినాను, ఎక్కడ ఇవ్వలే. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఇవ్వండి. నేను బీజేపీ వాళ్ళ ముందు కూడా చెప్పిన, ఛాలెంజ్ చేసి కూడా మరి చెప్పిన. మీరు ఏ కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోయినా, ఎవరు చెప్పకపోయినా 4% జనాభాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. మరి మేము ఇంత లెక్కలు చేసి ఈ రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. ఇక్కడ 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీసు. 90% ఉన్నటువంటి ప్రజలు 42% రిజర్వేషన్ అడగడంలో తప్పేమున్నది? 61% బీసీలు 42% అడగడంలో తప్పేముంది? మేమే మా జనాభా దామాషా ప్రకారం అడుగుతలే. మాకు కూడా తెలుసు రాజ్యాంగ ప్రొవిజన్ ఆర్టికల్ 16(4)లో జనాభా దామాషా అనలే, ఎడొకేట్ రిప్రజెంటేషన్ అన్నాడు. కాబట్టి మేము ఎడొకేట్ రిప్రజెంటేషన్ కింద 42% అన్నాం. అది ఇవ్వరే. మీరు వేరే రాష్ట్రాల గురించి సరే అక్కడ వేరే పరిస్థితులు ఉన్నాయి,
అక్కడ ఫర్గెట్ అబౌట్ దట్. తెలంగాణలో 61% బీసీలు ఉంటే 42% అడిగితే మీకు వచ్చిన బాధ ఏంది? మేమేమన్నా జనాభా దామాషా అడిగినావా? ప్రపోర్షనేట్. అట్లనే ఇప్పుడు కేంద్రము 16, 17, 18 3 రోజులలో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి మళ్ళీ ఒక పార్లమెంట్ సెషన్స్ పిలిచింది. అంత తొందరగా మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలే. బీసీల గురించి మా బిల్లు పోయి సంవత్సరం పోయి మాకు పట్టించుకోరు. ఆంధ్రాలో వాడు బిల్లు పెడితే అమరావతి క్యాపిటల్ అంటే ఠకిమని 3 రోజులలో పాస్ చేస్తారు. తెలంగాణకు వచ్చేస్తే ఆ బిల్లు తీసి బయటపడేస్తారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు, మా వాళ్ళు ఎవరేమన్నారు, మేము మాత్రం వీళ్ళకి జై జయ అనుకుంటూ కొట్టుకుంటూ తిరగాలి. వాడు ఇప్పుడు 16, 17, 18 3 రోజులు ఇది. మరి దాంట్లో మాది కూడా పెట్టచ్చు కానీ ఆర్డినెన్స్ చర్చించండి. మాది 42%. ఇవాళ ఉమెన్ రిజర్వేషన్కి మేము వ్యతిరేకం కాదు, కానీ ఉమెన్ రిజర్వేషన్ వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతారు. ఆ విషయం బీసీలకు అర్థం చేసుకుంటలేదు. బీసీలకు ఇవ్వరు సార్, ఎవడిస్తాడు? అందులో బీసీలకు ఎవడిస్తాడు? ఇప్పుడు ఈ రోజు ఉన్న రిజర్వేషన్ ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్ కాదు, హారిజాంటల్ రిజర్వేషన్. అవి అంటే చాలామందికి అర్థం కాదు. మహిళలకు ఇవ్వండి అంటారు. మహిళలకు ఇవ్వడం కుదరదు. అది హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ కావు. హారిజాంటల్ ఎట్లుందంటే ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి 15% ఉంది. అందులో హారిజాంటల్ రిజర్వేషన్ 5% ఉమెన్. ఎస్టీలు ఉన్నారు 7.5%, అందులో 2.5% హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తారు. అట్లనే మిగతాది ఉందనుకుందాం, 22.5 పోతే 67.5. 67.5లో హారిజాంటల్ రిజర్వేషన్ 22.5 మళ్ళీ ఉమెన్కి వస్తుంది. అందులో బీసీలకు ఉంటే ఆ బీసీలలో మనకు వచ్చేది. సో మనం ఏమంటున్నాం, మీరు చేసేది చేస్తున్నారు. మీరే 50% సీలింగ్ దాటద్దు అంటున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటున్నారు. మీ విషయానికి వచ్చేస్తే 50% సీలింగ్ ఈడబ్ల్యూఎస్లు దాటేస్తారు. పోనీ ఆ 50%లో మా 27% మాకు చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు ఇవ్వండి, అందులో 1/3 మా మహిళలకు ఇవ్వండి. తప్పేమున్నది? పోనీ మీరు అంత మా ప్రేమ ఉంటే మా జనాభా దామాషా ప్రకారం కూడా ఇవ్వండి, కానీ అది ఇవ్వరు. ఇవాళ ఈ దేశంలో అన్ని రంగాల్లో ఎవడై అనగదొక్కబడుతుంది. ఇవాళ జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తావు, ఎస్టీలకు ఇస్తావు, ఓసీలకు కూడా ఇస్తావు. మరి 61% ఉన్న బీసీలకు తీసుకొచ్చి 27% ఇస్తావా? ఎవరి సొమ్ము ఎవరు తింటుండు? ఎవరి రిజర్వేషన్లు ఎవరు తింటుండు? బీసీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఎట్లా వస్తాయి? వాళ్ళ కాంపిటీషన్లో చూస్తే మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బీసీ పిల్లలకు మెరిట్ ఎక్కడ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్లో మెరిట్ ఎక్కడ ఉంది? మనం ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఎంతసేపు ఇవాళ ఏం జాతర ఉంది, ఎవడు వర్ధంతి ఉంది, ఎవడు జయంతి ఉంది, ఇవే నా తప్ప ఇంకో పని లేదు. సో మనం ఇవాళ దేశవ్యాప్తంగా మరొక ఓబీసీ ఉద్యమాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పాలకులు ఇవ్వడం మన మాటకి వినడు. పాలకులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మాకు ఓట్లు ఇస్తున్నారు కదా చాలు అనుకుంటున్నారు. కానీ బీసీ ఉద్యమం గట్టిగా అయిన రోజు ఏ పాలకుడైనా తలవంచక తప్పదు. సో మనం కోరేది ఏంటంటే ఇవాళ తెలంగాణలో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మీరు దేశవ్యాప్తంగా పెట్టండి. ఇప్పుడు 16, 17, 18 పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. ఆ సెషన్స్లో కూడా మీరు ఒక మీటింగ్ పెట్టండి. మేము అందరం వస్తాం, కూర్చుంటాం, మాట్లాడదాం, నడవని మన ప్రయత్నం మనం చేద్దాం. లేకపోతే వాడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా చేయడు. మీకు చెప్తున్నాను నేను, మనకి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయకపోతే సెకండ్ ఫేజ్లో కూడా కులకరణ చేయడు, చేసిన దాని రిపోర్ట్ బయట పెట్టాడు. కాబట్టి బీసీలు వాళ్ళు అప్రమత్తం కాకపోతే మరొకసారి మోసపోతారు. ఆల్రెడీ 2011లో కులగణన చేస్తామని రిజల్యూషన్ చేసి నాశనం చేసిండ్రు. ఈసారి కూడా అదే పరిస్థితి అయ్యేటువంటిది ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొనాలి, పోరాటం చేయాలి. లేకపోతే మటుకు ఏ పాలకులు మనకు వినరు. సో దీనికి ఒకటే ఒక సొల్యూషన్, దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాలి, పాలకుల మీద మనం ప్రెషర్ పెట్టాలి. దానికి కావాల్సినటువంటి పోరాటానికి కావాల్సిన అన్ని రిసోర్సెస్ మనం మొబిలైజ్ చేసుకుని యుద్ధంలోకి వెళ్తేనే 100% విజయం సాధిస్తాం. ఈ ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదంటూ ఏమీ లేదు. పాలకుల మీద ప్రెషర్ పెట్టగలిగితే 100% సాధ్యమైంది. ఇది కూడా సాధ్యమైంది అని చెప్పి